వెల్కమ్ టు టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన తిరంగ ర్యాలీలో దేశ పౌరులందరూ భాగస్వాములవుదామని సత్యసాయి జిల్లా బీజేపీ అధ్యక్షులు శేఖర్ పిలుపునిచ్చారు. హిందూపురం పట్టణంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులతో కలిసి తిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాన వీధులలో భారతీయ జెండాను రెపరెపలాడిస్తూ ర్యాలీని నిర్వహించారు. భారతదేశ పౌరులుగా ప్రతి ఇంటి మీద జెండా ఎగరవేయాలని, మన దేశభక్తిని చాటుకునేలా ప్రతి ఒక్కరూ 15 ఆగస్టులో పాలు పంచుకోవాలని సూచించారు. మండలానికి సంబంధించినటువంటి తిరంగ ర్యాలీ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. రాబోయే 3 రోజుల్లో 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మరి ఈ సందర్భంగా ఈ 78 సంవత్సరాల్లో దేశం మనము ఏ విధంగా స్వాతంత్రాన్ని సిద్ధించుకున్నాం, స్వాతంత్రం కోసం పోరాడినటువంటి సమర యోధులు అనేక మంది ప్రాణాలను పణంగా పెట్టి ఈరోజు మనకు స్వాతంత్రాన్ని ఇచ్చారు. మరి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు జరిగినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మరి అదేవిధంగా దేశాన్ని విచ్ఛిన్నం చేసినటువంటి శక్తుల గురించి కావచ్చు, దేశం కోసం ప్రాణాలు అర్పించిన సమర యోధుల గురించి ఒకసారి స్మరించుకోవాల్సిన సఖినేటిపల్లి మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి 3 తూముల మెయిన్ రోడ్ వరకు ఎంపీపీ మల్లిబాబు ఆధ్వర్యంలో ర్యాలీ సాగింది. ప్రతి ఇంటిపైన జాతీయ జెండా ఎగరవేయాలని నినాదాలు చేస్తూ ప్రజల్లో దేశభక్తి జోష్ నింపారు. ఈ ర్యాలీలో ఎంపీటీసీ నల్లి రత్నకుమార్, ఎంపీడీఓ సూర్యనారాయణ, తహసీల్దార్ వెంకట్రావు, ఎంఈఓ కిషోర్ కుమార్లు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా అంబాజీపేట మండలంలోని నందంపూడి వాకలగురువులో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నియోజకవర్గ కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. రీకాలింగ్ కార్యక్రమంలో చంద్రబాబు మేనిఫెస్టోలోని అమలు కాని హామీలను గుర్తు చేసి జగన్ ప్రభుత్వ హయాంలో నవరత్నాల ద్వారా సాధించిన లబ్ధిని వివరించారు. కూటమి ప్రభుత్వ వాగ్దానాలపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు గడప గడపకు వెళ్లి తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ, చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ, చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ, చంద్రబాబు మేనిఫెస్టో గుర్తుకు తెస్తూ, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్, జగన్మోహన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, 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 జై జగన్, జై జగన్, జై జగన్, జై జగన్. చిత్తూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా తవనంపల్లి తహసీల్దార్ సుధాకర్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండోసారి బాధ్యతలు స్వీకరించిన ఆయన ఉద్యోగుల సంక్షేమమే నా ధ్యేయమని స్పష్టం చేశారు. రెవెన్యూ భవన్ లో జరిగిన ఎన్నికల అనంతరం తవనంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఉద్యోగులు ప్రత్యేక సన్మానం అందించారు. ఉద్యోగుల ఐక్యతకు కృతజ్ఞతలు తెలుపుతూ వారి పనితీరును మెరుగుపరిచేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. క్రీడా స్ఫూర్తి పెంపు, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు.
చాలే బాయింది మనకు చిత్తూరు జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్కి సంబంధించి 16 ఆఫీస్ బేరర్ పోస్టులు ఖాళీగా ఉండడం జరిగింది. ఈ 16టికి గాను 16 మన నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మన రెవెన్యూ ఉద్యోగులందరి సహాయ సహకారాలతో 16 నామినేషన్లు కూడా ఎటువంటి ఆపోజిట్ నామినేషన్ లేకుండా మరొక నామినేషన్ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. దీన్ని బట్టి మన రెవెన్యూ ఉద్యోగుల యొక్క ఐక్యత మీరందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ, జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెవెన్యూ ఉద్యోగులందరూ ఏకతాటిపై నిలిచి నాకు జిల్లా రెవెన్యూ కార్యదర్శిగా, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ కార్యదర్శిగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి అటు అసోసియేషన్కు ఇటు జిల్లా యంత్రాంగానికి మధ్యన వారధిగా నిలుపుకుంటూ రెవెన్యూ ఉద్యోగుల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తూ, అదేవిధంగా జిల్లా యంత్రాంగానికి మంచి పేరు తీసుకురావడానికి రెవెన్యూ ఉద్యోగుల యొక్క పనితీరుని ప్రామాణికంగా నిర్ణయించి వారి యొక్క పనితీరుని పిఠాపురం సూర్యరాయ గ్రంథాలయంలో ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు ఆధ్వర్యంలో మాల అమరవీరుల సంస్మరణ సభ జరిగింది. రాష్ట్ర మాల విద్యార్థి సంఘం కన్వీనర్ దడాల సత్యబాబు నిర్వహణలో జిల్లా అధ్యక్షుడు దారా వెంకట్రావు అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో పాటు పివి రావు, పానంగి శేషయ్య, గోపతోటి నారాయణ తదితర నేతల చిత్రపటాలకు పూలమాలలర్పించారు. 1997లో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక చలో హైదరాబాద్ పోరాటంలో వీరమరణం పొందిన అమరుల త్యాగాన్ని రాష్ట్ర అధ్యక్షుడు గుబ్బల రాజు సహా పలువురు నేతలు స్మరించారు. ఒకవైపున ఈ సంస్మరణ సభ, మరోవైపున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ మీ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్తున్నాం. మరి స్వర్గీయ పివి రావు గారు లేనప్పటికీ వారు మాకు నేర్పిన ఉద్యమ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోతూ మరి ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని ఇది అన్యాయంగా ఒక అశాస్త్రీయమైన దుర్మార్గమైన చర్యగా మేము భావిస్తూ ఈ సుప్రీంకోర్టు తీర్పుని మేము వ్యతిరేకిస్తున్నాం. రాజ్యాంగంలో 341 ఆర్టికల్ను సవరించకుండా మరి ఈ చట్టాన్ని అమలు చేయడం ఒక దుర్మార్గమైన చర్యగా, అన్యాయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ 341 ఆర్టికల్ని సవరించాలంటే 2/3 వంతు పార్లమెంటు సభ్యులతోటి 3/4 వంతు రాష్ట్రాల అనుమతితోటి జరగవలసి ఉంది. మరి అలా జరగకుండా సిజేఐ గారు, సుప్రీంకోర్టు సిజేఐ చంద్రచూడ్ గారు ఇచ్చిన ఒక అసంతమైన తీర్పుని, రాజ్యాంగాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఇచ్చిన తీర్పుని, రాష్ట్రాలకు అధికారులు కట్టబెడుతూ వారు ఇచ్చిన తీర్పుని కూడా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఆ తీర్పుని అదేవిధంగా మరి ఈ తీర్పుపై రాష్ట్రాలు ఏ విధంగా మరి అమలు చేస్తుందో మాకైతే అర్థం కావడం లేదండి. మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, ఎలాగా రిక్రూట్మెంట్ చేస్తారో అవి కేంద్ర చేతుల్లో ఉంటాయి. మరి ఎస్సీ వర్గీకరణ చట్టం ఎలాగ అమలు చేస్తారో రాష్ట్రాలుగా హక్కుందా? మరి సిరిపల్లి గ్రామంలోని శ్రీ జయంతి రామయ్య పంతులు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో 30.6 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డిజిటల్ లైబ్రరీ రూమ్, ప్లే ఫీల్డ్, కిచెన్ గార్డెన్, ఇంకుడు గుంతలను పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రారంభించారు. లైబ్రరీతో విద్యార్థులకు పుస్తకాలు, కంప్యూటర్లు, ఆన్లైన్ లెర్నింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ప్లే ఫీల్డ్ క్రీడా స్ఫూర్తి, కిచెన్ గార్డెన్ పచ్చదనం, ఇంకుడు గుంతల భూగర్భ జలాల సంరక్షణకు దోహదం చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. పాఠశాలను మండల మోడల్ స్కూల్ గా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. ఆధునిక సాంకేతికతో పాటు ఇది విజ్ఞానాన్ని పెంపొందిస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఈ డిజిటల్ లైబ్రరీ పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది. ఇకపోతే ఈ స్కూల్లో సర్వశిక్ష అభియాన్కి సంబంధించినటువంటి నిధులతోటి 30 లక్షల 60 వేల రూపాయలతోటి ఇవన్నీ నిర్మించడం జరిగింది. ఇకపోతే ఇక్కడ ఈ బిల్లు కూడా ఒకటి పెండింగ్ ఉన్నది.
గతంలో వచ్చినప్పుడు చెప్పడం జరిగింది. నాడు నేడుకి సంబంధించినటువంటి విషయాన్ని మరి దాని నిధులు ఎంతవరకు వచ్చినాయి, అసలు ఇంకా ఎంత కావాలనేది కూడా మీరు చెప్పలేదు. నాడు నేడు ఆగిపోతే తర్వాత దాన్ని ప్రపోజల్ పెట్టుకోవాలి. ఇంకా అది ఎట్లా ఉంటారా, ప్రపోజల్ పెట్టండి. అదేవిధంగా హెడ్ మాస్టర్ గారు ఇక్కడ ఇంకా కొన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాటికి సంబంధించి ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈ ప్రపోజల్స్ కూడా తొందరలోనే మీకు కంప్లీట్ చేస్తామని తొందరగా తెలియజేస్తుంటూ ఈ స్కూల్కి సంబంధించినటువంటి అన్ని విషయాల్లోనూ మీరు మాకు ప్రపోజల్స్ కానీ లేదా ఏమైనా మీ రిక్వైర్మెంట్ వాటర్ రిక్వైర్మెంట్స్ అనేది ఇస్తే వాటిని ఇమీడియట్గా మేము ఫుల్ఫిల్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఈ స్కూల్కి ఆల్రెడీ గతంలో ఒకసారి వచ్చాం, మళ్ళీ ఇది సెకండ్ టైం. ఈ స్కూల్కి సంబంధించి విద్యార్థులకు సంబంధించి వీళ్ళ చదువు విషయంలో ఏ అవసరాలు ఉన్నా కూడా తప్పనిసరిగా మీకు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం లక్కవరం నుంచి మలికిపురం వరకు అన్నదాత సుఖీభవ విజయోత్సవ ర్యాలీ ఘనంగా జరిగింది. రాజోలి ఎమ్మెల్యే దేవవర ప్రసాద్, పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర ఆధ్వర్యంలో 100 ట్రాక్టర్లతో రైతులు భారీగా పాల్గొన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి మోదీ, చంద్రబాబు, పవన్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. సూపర్ 6 హామీల్లో భాగంగా రైతులకు నగదు జమ, విత్తనాలు, ఎరువులు, సాగునీరు అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. మన నియోజకవర్గంలో ప్రజల నుంచి చాలా మంచి రెస్పాన్స్ చూస్తాం. అభివృద్ధి పథకాలు చూసినట్టయితే చాలా రోడ్లు వేసుకుంటా ఉన్నాం. ఎన్ఆర్ఈజిఎస్ కింద అంటే ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు 15 కోట్ల రూపాయలతో రోడ్లు వేసుకున్నాం. 500-600 రోడ్లు. మళ్ళా ఈ సంవత్సరం ఇంకో 15 కోట్ల రూపాయలతో మళ్ళీ రోడ్లు నిర్మించుకుంటున్నాం. అలాగే మంచినీరు చూసినట్టయితే గతంలో లేని పరిస్థితి. పూర్తిగా మన నియోజకవర్గం, రాజోలు నియోజకవర్గం నిర్లక్ష్యం చేయబడిన పరిస్థితి ఇక్కడ. అలాగే ఈ శానిటేషన్ వేర్వేరు రంగాల్ని, ఈ సమస్యలు మన నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి వీలైనంత స్టెప్స్ మనం తీసుకోవటం జరిగింది గత సంవత్సరం 2 నెలల కాలంలో. ఇంకా చేసుకోవాల్సినవి ఉన్నాయి. ఇది ఒకటే కాదు, ఇక్కడతో అయిపోయిందని అంటున్నాను. ఇంకా చేసుకోవాల్సింది సమస్యల పరిష్కారానికి మనం ఇంకా కృషి చేయాల్సిన అవసరం ఉంది. వచ్చే సంవత్సరం 2 సంవత్సరాలు కనుక మనం కష్టపడినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలని సాధించవచ్చు. ప్రజలకన్నీ కూడా ఏదైతే సమస్యలతో గత 2-3 దశాబ్దాలుగా ఇక్కడ సఫర్ అవుతున్నారు. ఇక్కడ ఇది చిన్న విషయం కాదు. ఇది గత 5 సంవత్సరాలు అయితే మంచినీరు కటకట్లాడిన పరిస్థితి అది. అలాంటి పరిస్థితి నుంచి మనం ప్రజలను బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇవన్నీ కూడా మన నియోజకవర్గంతో పాటు ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఈ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో వారు నిర్వహిస్తారు. ఆగస్టు 13 ఉదయం 10 గంటలకు జరగనున్న మహావీరులు చిన్నమరుదు, పెరియమరుదు విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు బుల్లెట్ సురేష్ నేతృత్వంలో పూర్తయ్యాయి. స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, వివిధ రాష్ట్రాల అతిథులు హాజరు కానున్నారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 530 కుటుంబ సభ్యులతో కలిసి బలిదానం చేసిన వీరత్యాగం జలియన్ వాలాబాగ్ ఘటన కంటే ఘోరమైందిగా చరిత్రలో నిలిచింది. హిందూ, ముస్లిం, క్రైస్తవ మానవత్వానికి కృషి చేసిన వీరి ఘనత తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని ట్రస్ట్ భావిస్తోంది. మరుదు సోదరుల గురించి కొన్ని వార్తలు చెప్పాలని చెప్పి ఈరోజు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. 13వ తేదీ బుధవారం తెల్లారి 10 గంటలకు విగ్రహావిష్కరణ జరుగుతాయి. మరుదు సోదరుల గురించి చెప్పాలంటే వాళ్ళ ఒక జీవిత కథ వింటే ఒళ్ళు పులకరించిపోతాయి. ఆ మరి వాళ్ళు అన్ని సాహసాలు చేసిన వాళ్ళు 1780 నుంచి 1801 వరకు శివగంగై సంస్థానాన్ని పరిపాలించారు. జాతి మత భేదం లేకుండా
అందరినీ కలుపుకొని మంచి పరిపాలన 21 ఏళ్ళు మంచి పరిపాలన అందించారు వాళ్ళు. అంతేకాకుండా హిందూస్కి గుడిలు కానీ, ముస్లిమ్స్కి మసీదులు కానీ, క్రిస్టియన్స్కి చర్చిలు కానీ జనాల కోసం బతికిన మహారాజులు వాళ్ళు. వాళ్ళ కోసం ఈరోజు ఈ స్టాచ్యూను తెరిచే అవకాశం నాకు కలిగించిన దేవుడికి నాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ దీంట్లో పాల్గొని ఈ యొక్క ఫంక్షన్ని జయప్రదం చేయాలా చెప్పి కోరుకుంటా ఉండా. ఇందులో చీఫ్ గెస్ట్ గా ఏసీ షణ్ముగం, తమిళనాడు మా మూలార్ కులసుల ముఖ్య నాయకుడు ఆయన, ప్లస్ మన మిథున్ రెడ్డి గారు, మరియు మన చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ గారు, మన చిత్తూరు ఎంపీ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు. ఇదే కాకుండా ఇంకా చాలా మంది చీఫ్ గెస్టులు ఉన్నారు. ఈ యొక్క చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభూ వరసిద్ధి వినాయకుని దర్శించిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆలయ ఈవో పెంచల కిషోర్ స్వాగతం పలికారు. తీర్థప్రసాదం, శేషవస్త్రం, స్వామివారి చిత్రపటంతో సత్కరించారు. ఆలయ ఏఈఓ రవీంద్రబాబు, సూపరింటెండెంట్ కోదండపాని, వాసు, టెంపో ఇన్స్పెక్టర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వేములవలస గ్రామంలో మాజీ సర్పంచ్ కోరాడ అప్పల్ స్వామినాయుడు అధ్యక్షతన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథి మధ్య శ్రీనివాసరావును మహిళలు మంగళహారులతో స్వాగతించారు. జగన్ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలతో మహిళలకు, రైతులకు జరిగిన లాభాలను వివరించి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందిచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు చేశారు. వికలాంగుడికి స్వంత నిధులతో ఎలక్ట్రిక్ ట్రైసైకిల్ అందజేసి గడప గడపకు వెళ్లి ప్రజలకు ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేశారు. ఈ బస్సు ఇక్కడ దిగిపోవాలట, మళ్ళీ ఎక్కడ ఇంకో పల్లెవోలికి బస్సు ఎక్కాలి. అది ఎక్కితే అక్కడికి వెళ్ళిపోతే మన పెందుతు బోర్డర్ దించేస్తాడు. మళ్ళీ అక్కడ బస్సు ఎక్కాలి పల్లెవేలు అంటే తిరిగి వారం రోజులు అవుతా తిరుపతి చేరాలంటే ఈ లగేజ్ పట్టుకొని. ఇది ఆయన పెట్టిన పథకం. అందులో 9 రకాల బస్సులు ఉన్నాయి, ఇంకా 5 కాక. చూడండి విచిత్రం, మొత్తం ఈ రాష్ట్రంలో 14 రకాలైన బస్సులు తిరుగుతా ఉన్నాయి ఏది ఆర్టీసీకి సంబంధించి. అందులో 5 రకాల బస్సులు ఎక్కడంటే పల్లి వెలుగు ఈ మండలంలో ఎక్కడైతే కూరగాయలు తెచ్చుకోవడానికో లేదా ఎక్కడైతే కూరగాయలు పండించే ప్రాంతాల్లో ఉన్న వారికి అన్ని ఉదయం మొదలవుతాయి. లేదా స్కూల్ పిల్లలు తిరిగే బస్సులు ఇవన్నీ కూడా ఇందాక చదివిన 5. ఇంకో 9 బస్సులు ఉన్నాయి. నాన్ స్టాప్ సర్వీస్ ఉంది, అంత ఇంటర్ స్టేట్ సర్వీస్ అంటే ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసులు ఉన్నాయి. కాంట్రాక్ట్ సర్వీస్ ఉంది. ఇందులో కాంట్రాక్ట్ బస్సు అంటే ఏంటంటే అడిగాను ఏమయ్యా కాంట్రాక్ట్ బస్సులు ఏమంటే, మరి కాంట్రాక్ట్ బస్సులు కూడా తిరుగుతాయి కదా లోకల్ అంటే, బాబు ఆ కాంట్రాక్ట్ బస్సులు మాయి కావు, ఆ బస్సులు మాకు అద్దెకి పెడతారు కాబట్టి అందులో డ్రైవరు కాంట్రాక్ట్ డ్రైవర్ ఉంటాడు, ఒక కండక్టర్ మావాడు ఉంటాడు, ఆ నెలవారీ కలెక్షన్ ప్రకారం వాడి డబ్బు ఇవ్వాలా, మరి అందులో ఫ్రీ లేదండి అన్నాడు. మరి అందులో కాంట్రాక్ట్ బస్సు కానీ వస్తే మాత్రం ఆవిడ దిగిపోతాడు. ఒక లేకపోతే మమ్మ ఈ బస్సు ఎక్కించమ్మ, ఈ బస్సు అయితే మాట ఎక్కడ కొట్టాలని చెప్తాడు కాంట్రాక్ట్ బస్సు అయితే. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ వద్ద కోట్లు ఖర్చు చేసి నిర్మించిన ఆధునిక స్టేడియం నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరింది. కొద్దిపాటి వర్షానికే పైకప్పు నుంచి నీరు కారి లోపల నిలిచి ఆటగాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. వుడ్ ఫ్లోరింగ్ దెబ్బతింటుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెలకు 30,000 వరకు వసూలు చేస్తున్నా ఆ నిధులు నిర్వహణకు వినియోగించడం లేదని ఆరోపిస్తున్నారు.
డబ్బులు జేబుల్లోకి, నిర్వహణ గాల్లోకి వెళ్తుందని ప్రజలు మండిపడుతున్నారు. నరసన్నపేట నుంచి విశాఖపట్నం పూర్ణ మార్కెట్ కు గోవులను రహస్యంగా తరలిస్తున్న వ్యాన్ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో పాత డైరీ ఫామ్ వద్ద నియంత్రణ కోల్పోయి ఓ వ్యక్తిని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కొన్ని గోవులు కూడా చనిపోయాయి. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అక్రమ గోవుల రవాణాపై విచారణ కొనసాగుతోంది. బాపట్లలో మున్సిపల్ అధికారులు అధిక వర్షాల నీరు కాలువల్లోకి చేరేందుకు రోడ్ల పక్కన పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టి మట్టిని పార్కుకు తరలించారు. ప్రజల వాకిళ్లు చెరువుల్లా మారిపోవడంతో అభ్యంతరాలు వ్యక్తమైనా తగ్గేదే లేదంటూ ముందుకు సాగారు. అయితే ఒక్క వర్షానికే కాలువల నుంచి మురుగునీరు రోడ్లపైకి ప్రవహించి వారి ప్రణాళిక బోల్తా పడింది. నిర్ణయాల్లో పునరాలోచించి ప్రజల ఇబ్బందులు తొలగించే చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. బాపట్ల జిల్లా కారంచేడు గ్రామానికి చెందిన దివ్యాంగురాలు పొదిలి దేవికపై దుండగులు యార్లగడ్డ శ్రీకృష్ణ, సుజాత దంపతులు దాడి చేసిన ఘటనను వైఎస్సార్సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు చల్ల రామయ్య తీవ్రంగా ఖండించారు. చీరాల ప్రభుత్వ ఆసుపత్రిలో దేవికను పరామర్శించిన ఆయన 2016 వికలాంగుల హక్కుల చట్టం సెక్షన్ 92 ప్రకారం కఠిన శిక్షలు విధించాలని పోలీసులకు డిమాండ్ చేశారు. న్యాయం జరగకపోతే ఎస్పీ స్థాయిలో పోరాటం చేస్తామని హెచ్చరించారు. శ్రీకృష్ణ అనే అతను వాళ్ళ భార్య సుజాత అనే వీళ్ళిద్దరూ కలిసి కారంచేడుకి చెందిన మా దివ్యాంగురాలు మోగా చెవుడు చూడండి, దేవిక తన పేరు మోగా చెవుడు. మనం మాట్లాడేది కూడా పాప తనకి వినిపించదు, మాట్లాడలేని పరిస్థితిలో.
ఈ దేవికాని ఇంత దారుణంగా రాడ్తో కొట్టి కింద పడేసి పొట్టలో కొట్టి ముక్కు మీద కొట్టి రక్తం కూడా వచ్చింది. మెడ కూడా తను తిప్పివేసి అంటే చప్పబోతాన్ని కూడా ట్రై చేశారు. ఇప్పటికి ఈ నెల 8వ తారీఖున జరిగిన ఈ ఆలస్యంలో వెంటనే ఆమెకి రక్తము కారిపోతూ దెబ్బలు తరుగుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే వాళ్ళ సిస్టరు మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మా నాన్న కూడా తెలుసుకొని వచ్చిన తర్వాత కేసుకు తీసుకువెళ్ళినా కూడా పోలీసు వాళ్ళు కూడా నిర్లక్ష్యం వైఖరి చేసి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఒక వైఖరిగా మాట్లాడితే వాళ్ళు ఈరోజు హాస్పిటల్లో చీరాల హాస్పిటల్లో చేరడం జరిగింది. 8వ తారీఖు ఈరోజు జరిగిన దాడిష్యంలో కాంచరికి చెందిన ఎస్ఐ గారు ఇప్పటి వరకు కేసు కట్టకుండా అరెస్ట్ చేయకుండా ఇంత దారుణంగా నిర్లక్ష్య వైఖరు ఎస్ఐ గారు ఎందుకు చేస్తున్నారనేది మేము ఖండిస్తున్నాం వికలాంగులు అంటున్నాం. ఎందుకంటే ఈరోజు వికలాంగులకి ఒక యాక్ట్ ఉంది, 2016 వికలాంగుల అప్పుడు చట్టం ఉంది మాకు. ఇప్పటి వరకు కూడా దీపికకి జరిగిన తనకి దారుణ విషయంలో ఇక్కడున్న రోడ్లు ఉన్న సిఐ గారు కావచ్చు, డిఎస్పీ గారు కావచ్చు, ఎందుకు దీని మీద చర్య తీసుకోవట్లేదు అనేది మీకు. బాపట్ల పాండురంగాపురం రోడ్డులో హనుమాన్ నగర్ వద్ద వర్షం పడితే రహదారి చెరువుగా మారి వాహనాల రాకపోకలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. రాష్ట్ర గవర్నర్ ఆదేశాలపై గతేడాది కలెక్టర్ ఆర్ఎన్బి శాఖకు సమాచారం ఇచ్చి 13 కోట్ల అంచనా రూపొందించిన పనులు ప్రారంభం కాలేదు. 8 కిలోమీటర్ల రహదారి గోతులమయమవడంతో వర్షం వచ్చినప్పుడల్లా వాటర్ టూరిజం అనుభవం తప్పకుండా జరుగుతోంది. ప్రజలు ఈ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇవి అప్డేట్స్ కీప్ వాచింగ్ MNTV న్యూస్.